కేజీఎఫ్ సినిమాలో బంగారం కోసం మనుషులను బందీలుగా మార్చి వెట్టి చాకరీ చేయిస్తారు. కానీ రియల్ లైఫ్ లోనూ అలాంటి సీన్స్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ బంగారం కోసం కాదు, మీ బ్యాంక్ అకౌంట్ లోని డబ్బుల కోసం వందలాది మందిని బందీలుగా మార్చారు. కంబోడియా కేంద్రంగా సాగుతున్న ఒక భయంకరమైన సైబర్ సామ్రాజ్యం గుట్టు రట్టయింది. థాయిలాండ్ సరిహద్దులో జరిగిన ఒక సైనిక దాడిలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న డిజిటల్ అరెస్ట్ మోసాల వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపడ్డాయి. 6 అంతస్తుల భవనం, ప్రైవేట్ సైన్యం పహారా, లోపల నకిలీ పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు. వినడానికి సినిమా స్టోరీలా ఉన్న ఇది అక్షరాల నిజం. కేజీఎఫ్ సినిమా చూస్తే అది కేవలం ఒక గనుల కథలా కనిపిస్తుంది. కానీ ఆ కథ వెనుక ఉన్న అసలు భయం ఏంటంటే మనుషుల్ని బందీలుగా మార్చి వాళ్ల శ్రమను, భయాన్ని, ప్రాణాలను దోచుకునే ఒక వ్యవస్థ. బయటకు కనిపించేది బంగారం సామ్రాజ్యం, లోపల మాత్రం వెట్టి చాకిరీ, హింస, మానవత్వం లేని పాలన. ఇప్పుడు అదే తరహాలో డిజిటల్ డబ్బు కోసం గనులు కాదు, హైటెక్ భవనాల మధ్య ఒక భయంకరమైన సామ్రాజ్యం నిజ జీవితంలో బయటపడింది. ఇటీవల థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఈ చీకటి ప్రపంచాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. సరిహద్దు అంశంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో థాయ్ సైన్యం కంబోడియాలోని ఓస్మాచ్ అనే పట్టణంపై దాడి చేసింది. డిసెంబర్లో వైమానిక, ఉపరితల దాడులతో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. మొదట ఇది ఒక సైనిక చర్యగా మాత్రమే కనిపించింది. కానీ ఆ తర్వాత అంతర్జాతీయ మీడియాను అక్కడి ఒక 6 అంతస్తుల భవనంలోకి తీసుకువెళ్లినప్పుడు ప్రపంచం ఉలిక్కిపడే నిజాలు బయటపడ్డాయి. బయటకు చూస్తే అది ఒక ఐటీ కంపెనీ భవనం. లోపల అడుగుపెట్టగానే అది కేజీఎఫ్ను తలపించే సైబర్ నేరాల సామ్రాజ్యంగా మారిపోయింది. థాయ్ సైన్యం అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఓస్మాచ్ పట్టణం సైబర్ నేరాలకు కేంద్రంగా మారింది. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో వేర్వేరు దేశాల నుంచి యువతను ఉద్యోగాల పేరుతో ఇక్కడికి తీసుకొచ్చారు. మంచి జీతం, విదేశీ ఉద్యోగం, ఐటీ కంపెనీ పని అంటూ కలలు చూపించారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ల పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా బంధించారు. ఆ తర్వాత మొదలైంది అసలైన నరకం. ఆ బందీలతో బలవంతంగా సైబర్ నేరాలు చేయించేవారు. డిజిటల్ అరెస్టులు, నకిలీ పోలీస్ కాల్స్, బ్యాంకు మోసాలు, రకరకాల మాయమాటలతో అమాయకులను మోసం చేయించేవారు. ఈ బందీల్లో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లతో ఇష్టపూర్వకంగా కాకుండా నేరాలు చేయకపోతే హింస, ఆకలి, శిక్షలు వేసేవారు. పూర్తిగా బందీలను యంత్రాల్లా మార్చేసి సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ఆ భవనాల్లోకి అడుగుపెట్టిన మీడియాకు అక్కడి దృశ్యాలు షాక్కి గురిచేశాయి. లోపల అన్ని వస్తువులతో ఒక ఐటీ కార్యాలయంలా కనిపిస్తుంది. వందలాది కంప్యూటర్లు, పెద్ద పెద్ద మానిటర్లు, హార్డ్ డిస్కులు, సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, గోడలపై బోర్డులు, రోజువారీ లక్ష్యాలు, ఎంత సొమ్ము దోచుకున్నారు, ఇంకా ఎంత దోచుకోవాలి అన్న లెక్కలు దర్శనమిచ్చాయి. కొన్ని చోట్ల వేర్వేరు భాషల్లో రాసిన డైరీలు, మోసం చేసే స్క్రిప్టులు కనిపించాయి. కాంబోడియా చాలా కాలంగా అంతర్జాతీయ సైబర్ నేరాలకు కేంద్రంగా మారుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బయటపడిన ఈ ఆధారాలు ఆ ఆరోపణలకు బలాన్ని ఇస్తున్నాయి. సైబర్ నేరాల రూపంలో దోచుకున్న సొమ్ము ఏటా సుమారు $12.5 బిలియన్ వరకు కాంబోడియాకు చేరుతున్నట్లు అంచనాలున్నాయి. ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే చిన్న మొత్తం కాదు. అందుకే ఈ నేరాలకు రాజకీయ రక్షణ ఉందా, అధికారుల నిర్లక్ష్యమా, లేక వ్యవస్థల వైఫల్యమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా సినిమా తెరపై కేజీఎఫ్ను చూస్తే అది ఫిక్షన్లా అనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో అదే తరహా సామ్రాజ్యాలు మరింత సైలెంట్గా, మరింత ప్రమాదకరంగా పనిచేస్తున్నాయి. అక్కడ తుపాకులు ఉంటే ఈ నేర సామ్రాజ్యంలో కంప్యూటర్లున్నాయి. అక్కడ బంగారు గనులు ఉంటే ఇక్కడి డిజిటల్ బ్యాంక్ ఖాతాలున్నాయి. అయితే బందీలు మాత్రం మనుషులే అయ్యారు. ఉద్యోగాల కలలతో బయలుదేరి సైబర్ నేరాల బందీలుగా మారిపోతున్నారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే ముందుగా అక్కడ పని ఏంటి, కంపెనీ ఏంటి, ఆఫర్ ఎంతవరకు నిజమనేది పూర్తిగా తెలుసుకుని అప్పుడే అక్కడికి బయలుదేరాలని నిపుణులు సూచిస్తున్నారు.